దుర్మార్గానికి పాల్పడుతుంటే దాన్ని ప్రజల సమక్షంలో పెట్టడం, ప్రజల గొంతు నొక్కడమే కాకుండా ప్రజల గొంతుకై పనిచేస్తున్న పాత్రికేయ రంగాన్ని నా గొంతు కూడా నొక్కే ప్రయత్నం గత 5 సంవత్సరాలు జరిగింది. మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం. కానీ కొన్ని విషయాల్ని ఆర్థిక పాలన మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సిన చెప్పారు. 5 సంవత్సరాల నుంచి మాకు ఈహెచ్ఎస్ ప్రోగ్రామ్ అందడం లేదు, హెల్త్ స్కీమ్ అమలు చేయడం లేదు అని చెప్పి నేను చూసి అయ్యేటది. కేవలం 1250 రూపాయలు కడితే ప్రభుత్వం దానికి సమాన వాటా చేస్తే 2 లక్షల రూపాయల దాకా ఆరోగ్యశ్రీ దాకా ఎన్టీఆర్ వైద్య సేవ దాకా వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. అది ఎందుకు పెరిగింది? 2 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు, నాకు అర్థం కదా. ఇంత ముఖ్యమైన పాత్రికేయ రంగంలో ఉంటున్న వారిని ఎందుకు ఆ రకంగా శీతకంగా వేశారు అనేది అర్థం కదా. సరే, దాన్ని 13,000 కుటుంబాలకు వస్తూనే దాన్ని అమలు చేశాం. దాని ద్వారా 33,000 అయితే అక్కడక్కడ నాకు ఏదో కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, హాస్పిటల్ సరిగా స్పందించట్లేదని. ఇది వస్తున్న నేపథ్యంలో అటువంటి ఏదైనా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా సంబంధిత ఆసుపత్రిలో మాట్లాడడం, ఖచ్చితంగా 100% ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని అమలు చేయాల్సిందే. జర్నలిస్టు కుటుంబాలు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వారికి 2 లక్షల రూపాయల దాకా పరిమితి లేకుండా, అంటే ఒకసారి సంవత్సర కాలంలో పరిమితి లేకుండా వైద్య సేవ అందించాల్సిందే. ఇటువంటి ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి లేదా ఆరోగ్య శాఖ దృష్టికి రావాల్సింది. మాత్రమే కాదు, నా నిబంధన సోదరి బ్యాంక్ ఆఫీసర్ గా ఉండేది. నాకన్నా 15 సంవత్సరాలు పెద్ద, ఇంచుమించు తనే నన్ను పెంచింది. క్యాన్సర్ కారణంగా తర్వాత మరణం సంభవించింది. నా సోదరి లక్ష్మణ్ గారు స్కూల్లో కలిసి చదువుతున్నారు. తర్వాత పుత్తూరు ఎస్ఐఆర్ కాలేజీలో కూడా డిగ్రీ కూడా కలిసి వాళ్ళు ఆర్ట్స్ మార్క సైన్స్ గ్రూప్. కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ గౌరవం ఉండింది. అది ఈ 2 కారణాల వల్ల నేను ఇవాళ సమావేశానికి అదే పనిగా చేసుకుని వచ్చాను. ఎందుకంటే ముందుగా నేను ధన్యవాదాలు చెప్పాలి. జిల్లా నాగేంద్ర గారు వచ్చి అడిగినప్పుడు నేను 21 నాకు క్యాబినెట్ ఉంటుంది రాలేనంటే పర్వాలేదు, 20 చిన్నప్పటి నుంచి ఒక బలమైన ఆలోచన. జర్నలిజం అంటే చాలా బాధ్యతాయుతమైన వృత్తి, అత్యంత బాధ్యతాయుతమైన వృత్తి, గౌరవప్రదమైన వృత్తి. మిగతా ఏ వృత్తి అయినా దానికి మాత్రమే పర్వతం. ఉదాహరణకి డాక్టర్లు అనుకున్నాం, వాళ్ళు ఒక నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి, రోగులకు అందించడానికి మాత్రమే చూస్తారు. మిగతా సామాజిక విషయాల పట్ల వారికి పెద్దగా అవగాహన ఉండదు, వాటిలో జోక్యం చేసుకోరు. న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన పనులు మాత్రం చూస్తారు. అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు ఏదైనా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని ఎత్తి చూపడం కానీ, అవినీతి చర్యలకు పాల్పడితే ఒక అంకుశంగా పొడవడం కానీ ఖచ్చితంగా ఈ పాత్రికేయ వృత్తిలో ఉంటున్న వారు ప్రతి ఒక్కరు చేయాల్సి చేస్తున్నారు. దాని కారణంగానే అంత గౌరవం ఈనాటికి వాటిని గుర్తించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి గారికి కూడా స్వాగతం. ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఆర్ఎన్ఏ ద్వారా రిజిస్ట్రేషన్ ఇవ్వడం, పేపర్లకి ప్రోత్సాహాలు అందించడం, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సర్క్యులేషన్ పెంచుకుంటున్న వారికి ప్రింటింగ్ మిషన్ల సబ్సిడీ ఇవ్వడం, ఇతరత్ర ప్రోత్సాహాలు అందిస్తూ లేదా వారి సర్క్యులేషన్ బట్టి, ఎందుకంటే పత్రిక కూడా నడవాల్సి ఉంది కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా, డిఏవిపి ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, ఇవాళ ఈ రకంగా పత్రికేయ రంగాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కోవిడ్ సమయంలో కూడా ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఎవరైతే దాంట్లో కోవిడ్ సందర్భంగా ఈ వృత్తిలో భాగంగా ఆనాడు ఈ వార్తలు చేరవేసే క్రమంలో భాగంగా కోవిడ్ బారిన పడి వృద్ధి చెందారో వారందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని పెద్ద సహాయం నేను చెప్పట్ల. కానీ వృధా భక్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా పాత్రికేయుల మీద ప్రభుత్వానికి ఉంటున్న గౌరవాన్ని అది గుర్తు చేస్తుంది, స్పష్టం చేస్తుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో కూడా ఇప్పుడే చెప్పారు, లక్ష్మణ్ గారు చెప్పారు, 5 సంవత్సరాలు ఒకే